నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో అమలయ్యేటటువంటి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో ఏ పథకాలు అనేవి ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో భాగంగా మరికొన్ని పథకాలు అంటే ఇప్పటి వరకు కూడా అమలు కానటువంటి పథకాలను ఈ ఏప్రిల్ నెలలో అమలు చేసి ప్రజలకు మరింత మేలును చేకూర్చాలనే ఉద్దేశంతో పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. మరి ఏ తేదీన ఏ పథకం అనేది విడుదల చేయబోతున్నారు, ఈ పథకాలకి మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ తేదీల నుంచి ఈ పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తు స్వీకరణ అనేది స్వీకరిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క సూపర్ 6 పథకాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా అందే విధంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి అనేక రకాల పథకాలను అయితే ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనండి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో రేషన్ కార్డు కలిగినటువంటి వారితో పాటుగా మిగిలినటువంటి వారికి కూడా కొన్ని పథకాలను విడుదల చేయాలని చెప్పి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ సరికొత్త విధానంలో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉందండి. అయితే తాజాగా ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో అండి ఇది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలను తెలుసుకుని వాటి యొక్క అర్హతలేంటి, అనర్హతలేంటి, ఈ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని మీరు ముందుగానే తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి సంబంధించి మీరు మేలైతే పొందొచ్చండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికే రేషన్ పంపిణీ జరిగిందండి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే వెల్లడించిందండి. జిల్లాలో ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం అయితే లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే బుధవారం నుంచి ప్రారంభించడం జరిగిందండి. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈసారి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా చౌక ధరలకి దుకాణం వద్ద సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారండి. నెలవారీ కోటా బియ్యం కోటా సరఫరా చేసేందుకు 10 నుంచి 12 రోజులు సమయం పడుతుంది. అదే 3 నెలల బియ్యం కోటా పంపిణీ చేసేందుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వ్యక్తం చేశారు. జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కావలసిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసే ప్రక్రియ అయితే ప్రారంభమైందండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి. ఇక తాజాగా 3 నెలల కోట ఒకేసారి పంపిణీ చేసే క్రమంలో ఒక్కొక్కరికి 18 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా బియ్యం అనేది అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక 3 నెలల కోట ఒకేసారి ఇస్తున్న సందర్భంగా వేలి ముద్రలు కూడా 3 సార్లు విడివిడిగా వేయకుండా ఒకేసారి వేసేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. ఇక జిల్లాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం తర్వాత రేషన్ పంపిణీలో పరిస్థితి పూర్తిగా మారింది. బియ్యం తీసుకునే లబ్ధిదారుల సంఖ్య బాగా పెరిగింది. అయితే 3 నెలలకు సంబంధించి రేషన్ వద్దనుకునే వారు రేషన్ డీలర్ల వద్దే బియ్యానికి బదులుగా నగదు తీసుకునే సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి భారీ గుడ్ న్యూస్ అయితే వెల్లడించిందండి కూటమి ప్రభుత్వం. ఇక ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా రేషన్ అనేది పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. ఇక 2వ పథకానికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా స్పౌజ్ కేటగిరీలో ఎవరైతే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి, వితంతు పెన్షన్లకి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్త అయితే వెల్లడించిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 2 లక్షల కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్ల మంజూరీ ప్రక్రియ అనేది వేగవంతం చేసింది. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించేందుకు వీలుగా ప్రభుత్వం కసరత్తు అయితే పూర్తి చేసిందండి. ఇందులో భాగంగానే ప్రాథమికంగా 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను అధికారులకు ఖరారు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ రంగాల్లో కార్మికులు మరియు దివ్యాంగులకు ఈ ఆర్థిక సహాయం అందనుంది.
లబ్ధిదారుల వర్గాన్ని బట్టి నెలకు కనీసం 2,000 నుంచి గరిష్టంగా 4,000 రూపాయల వరకు కూడా పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ సామాజిక భద్రత పథకం ద్వారా పేద కుటుంబాలకు, ముఖ్యంగా ఆసరా లేని వృద్ధులకు మరియు దివ్యాంగులకు పెద్ద ఊరట లభిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే వెల్లడించిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కొత్త పెన్షన్లు అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లకి అయితే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం వారి యొక్క అర్హతలను పరిశీలించి ఏప్రిల్ 25వ తారీఖు తరువాత మీ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రిలీజ్ చేయనుందండి. ఎవరైతే అర్హతను పొంది ఉంటారో వారందరికీ కూడా మే 1వ తేదీ నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందండి. ఇది 2వ పథకానికి సంబంధించిందండి. ఇక 3వ పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం అండి. ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ముందుగానే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగిందండి. తల్లికి వందనం పథకం పైన ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల యొక్క కూటమి సర్కార్ ప్రతి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తూ ఉందండి. ఇక వీటిని నేరుగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లో చదివేటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు వీటిని అందిస్తూ ఉందండి. ఇక ఈ 15,000 రూపాయల్లో 2,000 రూపాయలను ఆ యొక్క స్కూల్ యొక్క మెయింటెనెన్స్ తరహాలో ఆ జిల్లా యొక్క కలెక్టర్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. రిమైనింగ్ మిగిలినటువంటి 13,000 రూపాయలను విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించిన తల్లికి వందన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పుడు ఖాతాల్లోకి జమ చేస్తారనే దానిపైన చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగిందండి. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన నిధులను జూన్లోనే తల్లిదండ్రుల అకౌంట్లోకి జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందండి. వేసవి సెలవుల తరువాత జూన్లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతాయి. దీంతో విద్యా సంవత్సరం మొదట్లోనే నిధులను రిలీజ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును అభివృద్ధి పరిచే దిశగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకానికి సంబంధించి ఎలాంటి కోతలు ఉండవని లబ్ధిదారులకి అందుతాయని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు లేకపోతే ఆ విద్యార్థి యొక్క సంరక్షకుని అకౌంట్లో ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేస్తారండి. అయితే తల్లికి వందనం నిధులు జమ కావాలంటే విద్యార్థికి కనీసం 70% అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ పథకం ద్వారా విద్యార్థులు లబ్ధి పొందాలంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా ఆధార్తో బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. విద్యార్థుల యొక్క నిర్వహణ ఖర్చుల కోసం 2,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు అనేవి జూన్ నెలలో ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించారండి. ఇక ఈ ఏప్రిల్ నెలలోనే అమలు చేస్తున్నటువంటి మరో పథకం వచ్చేసి ఆడబిడ్డది పథకం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉంటారో వారందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను ఈ ఆడబిడ్డది పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందండి. ముందుగా ఈ ఆడబిడ్డది పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలంటే మీకు ఎటువంటి అర్హతలు ఉండాలనే విషయాన్ని చూసుకుందామండి. ఎవరైతే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి అనేది ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి. అదేవిధంగా ఎవరి కుటుంబంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు. అదేవిధంగా మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఎవరైతే 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా ఈ యొక్క రిటైర్మెంట్ పెన్షన్ అటువంటి పెన్షన్లు ఎవరైనా తీసుకున్నట్టు ఉంటారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి. ఇక మీ యొక్క స్థిరాస్తులు అనేవి పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 1000 చదరపు అడుగుల కంటే తక్కువగాను, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,500 చదరపు అడుగుల కంటే తక్కువ భూమి అనేది మీ పేరు మీద కలిగి ఉండాలి. అదేవిధంగా మీ పేరు మీద 4-వీలర్ కారు కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు. అంతేకాకుండా మీ పేరు మీద 4-వీలర్ ఉన్నట్టు మీకు రేషన్ కార్డు కూడా అనేది ఉండదండి. ఇక ఎవరికైతే ఆటో కానీ ట్యాక్సీ కానీ ఉంటాయో వాటికైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా మీకైతే కనుక గత 12 నెలలుగా చూసుకున్నట్లయితే మీ యొక్క కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువగా అయితే రాకూడదండి. ఈ యొక్క 12 నెలల్లో 300 యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే ఈ పథకానికి మీరు అర్హులు కాదండి. ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి. రేషన్ కార్డుతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా సరే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు అనేది ఖచ్చితంగా నమోదై ఉండాలి. ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి ఏ సంక్షేమ పథకం ద్వారా అయినా సరే మీరు లబ్ధి పొందుంటే మరలా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి ఖాతాలో జమ చేస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి.
ఉదాహరణకి సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రవేశపెట్టిన మొదటి పథకం తల్లికి వందనం అండి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీ అకౌంట్లోకి 13,000 రూపాయలు జమ అయ్యినట్లయితే మళ్ళీ ఈ పథకం ద్వారా ఆడబిడ్డది పథకం ద్వారా డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే తల్లికి వందనం పథకం అనేది కేవలం విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించింది మాత్రమే. ఆ డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాల్లో మాత్రమే జమ చేయబడ్డాయి. అవి మీకోసం ప్రవేశపెట్టిన పథకం ద్వారా వచ్చిన డబ్బులు అయితే కాదండి. కాబట్టి ఆ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినప్పటికీ కూడా మరలా ఈ యొక్క ఆడబిడ్డది పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి వస్తాయండి. ఇక ఈ ఆడబిడ్డ అనేది పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక వెబ్సైట్ని అయితే రూపొందించడం జరిగిందండి. ఈ యొక్క వెబ్సైట్లోనే మనం ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు దాదాపుగా 22 లక్షల మంది పైగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందండి. ఈ పథకానికి సంబంధించినటువంటి వెబ్సైట్ను ఈ నెలలోనే విడుదల చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి యొక్క అర్హతలను పరిశీలించి మే నెల 2వ వారం నుండి అర్హత కలిగిన ప్రతి మహిళల ఖాతాలోకి కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున జమ చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగిందండి. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఏప్రిల్లో అమలు చేసేటువంటి పథకాలకు సంబంధించి డేట్లను అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటారండి. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.